హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు అయితే ఫాదర్స్ డే కదా, అందరికీ అయితే హ్యాపీ ఫాదర్స్ డే. ఇదైతే ఫాదర్స్ డే రోజు తీసిన వీడియో. మా పాప అయితే వాళ్ళ నాన్న కోసం ఏదో డ్రాయింగ్ అయితే వేస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే అని రాసింది దాని మీద. అదైతే నేనే రాసిచ్చా. రాసియమంటే ఆమె అయితే క్రేయాన్స్తో అయితే కలర్స్ వేస్తుంది. ఆమెకు వచ్చినట్టు, చిన్న పాప కదా, ఆమెకు వచ్చినట్టు, ఆమెకు నచ్చినట్టు అయితే వాళ్ళ డాడీ కోసం అయితే ఏర్పాటు చేస్తుంది. అలాగే మా బుడ్డోడు కూడా ఏదో డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. వాడికి వచ్చి రాని గీతలు కూడా గీస్తున్నాడు. అసలు ఫాదర్స్ డే అంటే ఏంటో నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న అనేది ప్రతి కుటుంబంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. తల్లి ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న బాధ్యతకి, కష్టానికి, త్యాగానికి ప్రతీక. పిల్లలు భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచటానికి నిరంతరం శ్రమిస్తాడు. ప్రతి పిల్లవాడు జీవితంలో నాన్నని ఒక హీరోలా ఉంటాడు. ఆయన ప్రేమ బయటకు ఎక్కువగా కనిపించకపోయినా మన పైన ఆయన ఆప్యాయత ఎంతో గొప్పది. నాన్న కుటుంబానికి ఆధార స్తంభం. కుటుంబంలో సభ్యులు అవసరమ తీర్చడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. ఎండైనా వానైనా అలసటైనా కుటుంబం కోసం తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాడు. తన సొంత కోరికలను కూడా పక్కన పెట్టి పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం, భవిష్యత్తు కోసం శ్రమిస్తూనే ఉంటాడు. అంతేకాక ఆయన త్యాగం మూలి. పిల్లల జీవితంలో మంచి విలువలు నేర్చుకోవటానికి మొదటి గురువు కూడా నానే. నిజాయితీగా ఉండటం, కష్టపడి పనిచేయటం, పెద్దవాళ్ళని గౌరవించటం, సమయపాలనను పాటించడం వంటివి ఎన్నో మంచి అలవాట్లు నాన్నను చూసి నేర్చుకోవచ్చు. ఆయన చెప్పే మాటలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి. కొన్నిసార్లు మన తప్పులు సరిదిద్దుకుంటూ మందలిస్తూ ఆయన మన మంచి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. నాన్న ప్రేమ చాలా ప్రాధాన్యతమైనది. తల్లి ప్రేమను మనం సులభంగా గుర్తించవచ్చు, కానీ నాన్న ప్రేమను ఎక్కువగా ఆయన పనుల్లోనూ త్యాగంలోనూ గుర్తిస్తాము. పిల్లలు మంచి విద్యను అందించడానికి, వారికి అవసరమైన వస్తువులు కొనించడానికి, వారి కలలను నిజం చేయటానికి నాన్న ఎన్నో కష్టాలు పడతాడు. తన బాధ్యతను బయట పెట్టకుండా కుటుంబం కోసం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. పిల్లల విజయాన్ని చూసి అత్యంతంగా ఆనందపడే వ్యక్తే నాన్న. మనం పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పోటీల్లో గెలిచినా లేదా జీవితంలో ఏదో మంచి స్థాయికి చేరుకున్న నాన్న గర్వపడతాడు, మురిసిపోతాడు, ఆనందపడతాడు. మన విజయాన్ని విజయంగా భావిస్తాడు. అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తాడు. నాన్న క్రమశిక్షణ కూడా. ప్రతి జీవితంలోనూ విజయాన్ని సాధిస్తే కష్టపడి సమయాన్ని వృధా చేయకూడదని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఆయన సూచికలు మనం పాటిస్తే మంచి స్థాయిలోనే చేరుకుంటాము. మన భవిష్యత్తు బాగుంటుంది. నాన్న కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినా, కఠినంగా శిక్షించినా అది మన మీద ప్రేమతోనే నాన్న అలా చేస్తాడు. సమాజంలో నిర్మాణంగా కూడా నాన్న పాత్ర ఎంతో ముఖ్యమైనది. మంచి పౌరుడిలాగా తయారవ్వాలన్నా వారి పాత్ర ఎంతో విశిష్టమైనది. కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఆదర్శంగా నిలిచే వ్యక్తే నాన్న. ఆయన కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించడమే ద్వారా సమాజంలో అభివృద్ధికి కూడా తన వంతు సహాయం అందిస్తూ ఉంటాడు. నాన్న మన జీవితంలో ఒక గొప్ప ప్రేరేపణ. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి, ఎప్పుడూ ఆశను వదులుకోకూడదని ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. నాన్న నడిచే విధంలో మనం నడిస్తే మనం గొప్ప స్థాయిలోకి వెళ్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకునే ఫాదర్స్ డేని నాన్నల గొప్పతనాన్ని గుర్తిస్తుంది. అయితే నాన్న గౌరవాన్ని ఒక్కరోజు మాత్రం సరిపోదు. ప్రతిరోజు ఆయన్ని గౌరవిస్తూ ఉండాలి. ఆయన మాటలు పాటించి ప్రేమగా మాట్లాడటం పిల్లల బాధ్యత. నాన్న చేసే త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేము. మరొకసారి అందరికీ అయితే హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే సండే రోజు యోగా డే కూడా వచ్చింది కదా, హ్యాపీ యోగా డే. అలాగే అందరూ వాళ్ళ డాడీకి అయితే ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. ఉన్న దాంట్లోనే నాన్నని సంతృప్తిగా చూసుకోవాలి. నాన్న చెప్పిన మాట వినాలి. నాన్నతోనే మన నడవడికగా చక్కగా నాన్నని చూసి నాన్న ఎలా నడుస్తాడో మనం కూడా అలా నడుస్తూ మన జీవితాన్ని అయితే ముందుకు సాగించాలి. ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కాబట్టి మా పిల్లలకైతే నేను సేమియా అయితే రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళ డాడీకి వాళ్ళ పిల్లలైతే చక్కగా తిన్నారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాన్న, ఐ మిస్ యూ నాన్న.
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అందరికీ అయితే హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే అమ్మా నాన్నని ఎప్పుడూ గౌరవించాలి. అమ్మా నాన్న ఉన్నప్పుడే మనం అమ్మా నాన్నతో అయితే స్పెండ్ చేయాలి. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉండటం, అమ్మా నాన్నని సంతోషంగా చూడటం, వాళ్ళతో హ్యాపీగా గడపటమే నేను చెప్పే ప్రతి మాట అయితే. ఉన్నవాళ్ళు ఉన్నట్టు సెలబ్రేషన్ చేసుకుంటారు, లేని వాళ్ళు లేనట్టు సెలబ్రేషన్ చేసుకుని ఉంటేనే సెలబ్రేషన్ చేసుకున్నట్టు కాదు. మనసులో ప్రేమను చూస్తే చాలు. నాన్నకి ఇచ్చేది అదే పెద్ద గిఫ్టు. ఏదో తోచినంత గిఫ్ట్ వేయాల్సినంత అవసరం లేదు. మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ.